హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం దమ్ చికెన్ బిర్యానీ చేసుకుందాం. కానీ నేను ఫస్ట్ దానికి కావాల్సినవి కారం చేసుకుంటానన్నమాట. చింతపండు కారం. దానికి కావాల్సినవి చెప్తాను. ఫస్ట్ చింతపండు నానబెట్టుకోవాలి. ఆనియన్స్, ఎండుమిర్చి, తెల్లగడ్డలు, జీలకర్ర, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ తీసుకున్నానన్నమాట. ఇప్పుడు పెనం పెట్టుకొని ఆయిల్ కొంచెం వేసుకొని ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు వేయించుకున్న తర్వాత జీలకర్ర, తెల్లగడ్డలు వేయించుకోవాలి. దాంట్లోకే నేను ఆనియన్స్ కానీ వేసేస్తానన్నమాట. అవి కూడా బాగా వేగిన తర్వాత పక్కన తీసేసుకొని ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలన్నమాట. కొంచెం మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత ఇది కూడా తీసేసి నేను టమాటా కొంచెం ఒక 2 టమాటాలు తీసుకున్నాను. అవి కూడా వేయించుకోవాలి. ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఫస్ట్ మిరపకాయలు మిక్సీకి పట్టుకొని మళ్ళీ టమోటాలు మిక్సీకి పట్టుకోవాలి. మళ్ళీ కొత్తిమీర, పుదీనా మిక్సీకి పట్టుకోవాలి. లాస్ట్లో ఆనియన్స్ పట్టుకొని అంటే కొంచెం లైట్గా పచ్చిగా పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. మెత్తగా చేసేసుకోకూడదు ఈ చింతపండు కారం. ఇది బిర్యానీలోకి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే బిర్యానీ చేసినప్పుడు మేము ఇలాగే చేసుకుంటాం. ఈ చింతపండు కారం చాలా బాగుంటుంది టేస్టీగా. ఎండుమిర్చి వేస్తాం కదా ఫ్రెండ్స్, దానికి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. దమ్ బిర్యానీ కానీ మామూలు మసాలా బిర్యానీ కానీ అలా చేసినప్పుడల్లా నేను ఈ కారం చేసుకుంటాను. మా ఇంట్లో పిల్లలకి కానీ మాకు కానీ చాలా ఇష్టం అన్నమాట. ఇప్పుడు మనము కారం రెడీ అయిపోయింది. బిర్యానీకి బియ్యం ఫస్ట్ నానబెట్టుకుందాం. నేనైతే ఒక 2 గ్లాసులు తీసుకున్నాను. నైట్కి ఆఫ్టర్నూన్కి సరిపోతుంది. 2 గ్లాసెస్ తీసుకున్నాను అనమాట. ఫస్ట్ కడిగేసి అవి నానాలి. బియ్యం నానబెట్టుకుంటే ఆ లోపల మనము చికెను దమ్ముకు కావాల్సినవన్నీ రెడీ చేసుకుందాం. చికెన్ తీసుకున్నాను. దీనికి బాగా ఉప్పు, పసుపు వేసి బాగా కడిగేసామన్నమాట. కడుక్కొని మళ్ళీ మంచినీళ్ళు వేసి కడిగేసి బాగా నీళ్ళన్నీ ఉడికిపోయేంతసేపు వంచేసేయాలి. మళ్ళీ పసుపు, ధనియాల పొడి, మిరప్పొడి, బిర్యానీ మసాలా పొడి ఇవన్నీ వేసుకోవాలి. చెక్క, లవంగాలు, అనాస పువ్వు ఇవన్నీ వేసుకోవాలన్నమాట. బిర్యానీ యాలక్కలు, చెక్క అవన్నీ, కొత్తిమీర, పుదీనా చూడండి నేను ఇవన్నీ వేసుకొని బాగా కలిపి పెట్టుకుంటాను అనమాట. బిర్యానీ ఆకు కూడా దీంట్లోకి వేసేస్తాను. ఇది కస్తూరి మేతి ఇవన్నీ కూడా ఒకేసారి వేసేసి ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసేసి బాగా కలిపి పెట్టేస్తాను అనమాట. ఒక 1/2 అవర్ అలా పెట్టేస్తాను. ఇవి బాగా నాని ఆ చికెన్కి అంతా మసాలా అంతా బాగా పడుతుంది అనమాట నీట్గా. అప్పుడు బాగా టేస్టీగా ఉంటుంది. సాల్ట్ అన్నీ వేసి పెట్టేసేయాలి. కొంచెం పెరుగు కూడా వేసేసుకోవాలి దీంట్లోకి. అన్నీ వేసి బాగా నాననివ్వాలి. ఇది బాగా నానితేనే బాగుంటుంది దమ్ముకి. దమ్ బిర్యానీ అంటే ఈ మసాలా అంతా చికెన్కి పడితేనే కదా మనకి బాగుండేది. చూడండి ఫ్రెండ్స్, ఇది నానిన తర్వాత ఎలా ఉందో చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా బాగా అంతా నానుతుంది అనమాట. ఇది నీట్గా నేను మళ్ళీ ఉప్పు తక్కువ అవుతుందని మళ్ళీ లాస్ట్లో కొంచెం వేసుకొని మళ్ళీ నానబెట్టాను అనమాట. ఇది ఒక 20-30 మినిట్స్ నాని ఉంటుంది ఇది చికెను. బాగా కలుపుకొని ఇలా చేత్తోనే బాగా కలిపినామనుకో అదంతా మసాలా అంతా చికెన్కి బాగా పడుతుంది. అందుకనేసి నేను బాగా అలాగే బాగా నానబెట్టుకున్నాను. ఇప్పుడు వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్లోకి చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు ఇవన్నీ ఆయిల్ కొంచెం వేసి ఉప్పు కొంచెం వేసుకొని ఇవన్నీ వేసేసేయాలన్నమాట. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన దినుసులు అన్నీ ఉంటాయి కదా, యాలక్కలు, అనాస పువ్వు, చెక్క, లవంగము ఇవన్నీ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకొని ఇప్పుడు నేను ఇది స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకుంటాను అన్నమాట ఈ వాటర్. ఈ చికెన్ అంతా ఇప్పుడు ఈ వాటర్ బాయిల్ అయ్యే లోపల చికెన్ మనము స్టవ్ మీద పెట్టుకొని ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు నేనైతే నాన్ స్టిక్ గిన్నె తీసుకున్నాను. ఇదైతే నాకు బాగా అలవాటు. బిర్యానీకి కానీ చికెన్కి కానీ ఇవే వాడతాను, అడుగంటకన్నా ఉంటుంది అనేసి. ఈ పెనం తీసుకొని అదే నాన్ స్టిక్ గిన్నె తీసుకొని దాంట్లోకి ఈ చికెన్ అంతా వేసేస్తాను అనమాట. నేను ఇప్పుడు ఆయిల్ ఏమి యూస్ చేయలేదు, దీనికి ఆయిలే వేయను అనమాట. ఇంకా ఈ చికెను ఇలా బాగా
వేసేసి అంతా బాగా ఉడికిపోతుంది. ఇది బాగా దీంట్లోనే వాటర్ కూడా వస్తుందన్నమాట కొంచెం. మనం వాటర్ కూడా ఎక్కువ యూజ్ చేయం కదా! ఇప్పుడు బియ్యం దీంట్లోకే వేసేస్తామన్నమాట. దమ్ బిర్యానీకి అలాగే కదా చేస్తాము. ఇప్పుడు చూడండి మూత పెట్టేసి ఇది బాగా ఉడికిపోతుందన్నమాట. ఇలా ఉడికిపోయింది బాగా మెత్తగా. ఇది నేను పక్కకు తీసేసుకున్నాను. అన్ని ముక్కలు ఎందుకనేసి కింద కొంచెం పెట్టేసి ఇప్పుడు రైస్ పక్కన పెట్టుకొని ఉంటాను. ఇప్పుడు నేను రైస్ చూసుకున్నాననమాట. బాయిల్ అయిందా లేదా అనేసి. ఇంకా కొంతసేపు పడతది కాబట్టేసి ఇప్పుడు పక్కన చికెన్ ఉడికింది కదా! దాన్ని కొంచెం పక్కకు తీసేసుకున్నాననమాట. పక్కకు తీసేసుకొని కొంచెం ఒక 5, 6 ముక్కలు పెట్టేసాను. చూడండి మసాలా కొంచెం కింద ఇప్పుడు ఎలా ఆర్గనైజ్ చేయాలో చూపిస్తాననమాట. చూడండి ఫ్రెండ్స్, నేను చేసినట్టే చేసుకోండి మీరు కానీ దీన్ని. ఇలాగే చికెన్ ఒక్కసారి, రైస్ ఒక్కసారి, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఇలా స్టెప్పులుగా వేసుకోవాలన్నమాట. చూపించినట్టు చేసుకోండి, బాగుంటుంది ఫ్రెండ్స్. ఇట్లా ఆర్గనైజ్ చేసుకోండి. చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ అన్నమాట ఇది. చూడండి ఫ్రెండ్స్, దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇది నేను పైన కుంకుమ పువ్వు వేసుకున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, మంచిది కదా హెల్త్కి, అందుకనేసి నేను ఇలా ఉపయోగిస్తాను. చూడండి ఎంత కలర్ఫుల్గా సూపర్గా ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఈ దమ్ బిర్యానీని వడ్డించుకుందాం ప్లేట్లోకి. చూడండి ఇలా తీసుకొని ఇలా వడ్డించుకొని నేను దీనికి పెరుగు పచ్చడి కూడా చేసుకున్నాను అనమాట. రైతా చేసుకున్నాను, రైతా వండించుకున్నాను. అదే అప్పుడే చింతపండు కారం చేసుకున్నాం కదా, దాన్ని వేసుకొని ఇప్పుడు తింటే ఒక్క లెవెల్లో ఉంటుంది బిర్యానీ. అలా ఉంటుంది అనమాట. మీరు కూడా ఇలాగే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి,